Watch full episodes on Jio Hotstar. Hey! మీరేం చేస్తున్నారు? లేదు నేనేం చేయలేదు, వాడే కలర్ కొట్టాడు. ఆగు, నిన్ను వదలను. ఏయ్! హోలీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ విష్ హ్యాపీ హోలీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హోలీ హ్యాపీ హోలీ విష్ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ విష్ హ్యాపీ హోలీ హోలీ హ్యాపీ హోలీ. అరే ఏంటిది, సడన్ గా ఎంత పొగ ఎక్కడి నుంచి వచ్చింది? ఏయ్! హే! చూడడానికి పింక్ కలర్ మేఘలా ఉంది. ముందెప్పుడు నేను ఇలాంటి చూడలేదే. ఇది ఈ పొగ బ్యాంక్ లోకి వస్తుంది. ఏం జరుగుతోంది ఇక్కడ? ఏంటిది, లాకర్ తెరిచింది. ఎవరైనా పోలీసులకు ఫోన్ చేయండి, పోలీసులకు ఫోన్ చేయండి. బ్యాంక్ దోపిడీ జరిగింది, పోలీసులకు ఫోన్ చేయండి. హ్యాపీ హోలీ ఎక్కడి నుంచి ఇన్ని రంగులు? లడ్డు సింగ్ గారు, లడ్డు సింగ్ గారు, ఇక్కడ దొంగతనం జరిగింది. ఏంటి, నేనుండగా దొంగతనమా? ఎక్కడ 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 దొంగతనం జరిగింది? ఇదిగో నా బ్యాగ్ పట్టుకోండి. బ్యాంక్ ఎక్కడ? ఏయ్, నా బ్యాగుని కొట్టేశారా? ఎవడు చేశాడు? ఎవడు చేశాడు? సార్, ఒక పింక్ కలర్ మేఘం లాంటిది వచ్చింది. అది మొత్తం డబ్బుని తీసుకుని వెళ్ళిపోయింది. అరే, ఆ దొంగ వాడు నా బ్యాగును కూడా దొంగతనం చేశాడు. హలో శివా, గులాలు గ్యాంగు ఆ బ్యాంకులోని డబ్బుని దొంగతనం చేసిందే కాకుండా నా సొంత డబ్బు కూడా దొంగతనం చేశారు. చిన్నపిల్లాడా, నువ్వెందుకు మా వెంట పడుతున్నావు? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. అమ్మయ్య, బతికావు శివ. లడ్డు సింగ్ గారు, ఆ పింక్ కలర్ క్లౌడ్ లోపల ఎవరో ఉన్నట్టున్నారు. వాళ్ళు నా కంటికి కనపడటం లేదు. వాడు ఎక్కడ మాయమైపోయాడు? ఆడికి తెలియదు అనుకుంటా ఈ లడ్డూ సింగ్ చాలా డేంజర్ అని. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎవడైనా సరే దొంగతనం చెయ్యాలని అనుకుంటే వాళ్ళ అమ్మగారు లడ్డు సింగ్ గారు, రండి వెళ్ళి వాళ్ళని పట్టుకుందాం. Congratulations, boss.
చూసారా విచిత్ర సింగ్ పని? చూసారా ఎలాంటి వస్తువు తయారు చేశాను? దొంగతనం ఎవరు చేశారు అనేది ఎవరికీ తెలియదు. ఇక్కడ ఎన్ని రోజులు హోలీ జరుగుతుందో అన్ని రోజులు ఈ గులాల్ గ్యాంగ్ ఇక్కడ ఉన్న బ్యాంకులన్నీ దోచుకుంటాను. నన్ను ఎవరు ఆపలేరు. ఎస్ బాస్. ఎస్ బాస్. ఎస్ బాస్. ఎస్ బాస్. ఒక పింక్ కలర్ క్లౌడ్ లా ఉంది. అందులో నుంచి నిన్నెవరో కొట్టారు. సో అందులో ఎవరో ఉన్నారు. అవును రేవా, కానీ అది ఎవరో అర్థం కావట్లేదు. లోపలికి వెళ్ళి చూసినా తెలియట్లేదు, బయట నుంచి చూసినా తెలియట్లేదు. ఖచ్చితంగా అది ఏలియన్ అయి ఉంటుంది. ఏలియన్ మాత్రమే ఇలాంటి పనులు చేయగలడు. వీడికి ఏలియన్ ఆలోచన తప్ప ఇంకే ఆలోచన ఉండదు. మీకు ఒక విషయం తెలుసా? నేను గ్రామంలో హైడ్ అండ్ సీక్ ఆడుకునేటప్పుడు నన్ను ఎవ్వరూ వెతికి పట్టుకోలేరు. అదెలా? ఎందుకంటే నైట్ టైం చీకట్లో నేను బ్లాక్ డ్రెస్ వేసుకుంటాను. అదే విధంగా నా ఫేస్ కూడా బ్లాక్ కలర్ చేసుకుంటాను. ఇంకా చీకటిగా ఉన్న చోటికి వెళ్లి దాక్కుంటాను. అది నువ్వు జీనియస్ వి, సూపర్ ఇంటెలిజెంట్. దొంగ ఇదే పనే చేస్తున్నాడు. ఏంటి, బ్లాక్ డ్రెస్ వేసుకుని బ్లాక్ మాస్క్ కూడా వేసుకున్నాడా? లేదు లేదు, తను తన శరీరం అంతా పింక్ కలర్ పెయింట్ కొట్టుకొని పింక్ క్లౌడ్ లో వస్తున్నాడు. కాబట్టి తను అక్కడ ఉండడం ఎవరికి తెలియలేదు. యు ఆర్ జీనియస్. నేను చిన్నప్పటి నుండి జీనియసే, కానీ ఎప్పుడూ గర్వపడలేదంతే. అంకల్ మనం మాట్లాడుకునేది దొంగతనంగా వింటున్నారు. రండి అతనితో వెళ్ళి ఆడుకుందాం. ఓకే, దొంగని పట్టుకోవడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, వినండి. బాగా గట్టిగా మాట్లాడంటే అసలు ఏమైనా పడట్లేదు. అందరినీ జాగ్రత్తగా గమనించండి. అసలుకేది హోలీ సీజన్. ఆ గ్యాంగ్ తప్పకుండా ఏదో ఒకటి చేసే తీరుతారు. లడ్డు సింగ్ గారు కూడా వస్తూ ఉంటారు. మీరు ముగ్గురు మీ చోటుకి వెళ్ళి నించోండి. నేను కూడా వెళ్ళి చెక్ చేసి వస్తాను. ఓకే శివ. ఇది నా డబ్బంతా దొంగిలించుకొని వెళ్ళిపోయింది. దాన్ని ఎవరైనా ఆపండి. పట్టుకోండి, పట్టుకోండి ఆ దొంగని. వచ్చేసారా? ఈసారి నేను మిమ్మల్ని తప్పించుకోనివ్వను. మబ్బులో ఎవడున్నా సరే బయటికి రారా రే. యు ఆర్ అండర్ అరెస్ట్. శివాయేడి ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి వెళ్ళాడు. మమ్మల్ని కూడా ఇక్కడే ఉండమన్నాడు. ఇది పెంకు మేఘమేం కాదు అంకుల్. లోపల ఎవరో ఉన్నారని మేము చెప్పాం కదా, మీరు వెళ్ళి చెక్ చేయండి. ఓకే, అలాగే ఇప్పుడే వెళ్ళి చెక్ చేస్తానులే. నేను ఉండగా నా ఏరియాలో దొంగతనమా? నేను వదిలి పెట్టినా ఏం చేస్తానో చూడు. ఎక్కడికి నన్ను లాక్కెళ్తున్నావు? అమ్మో, ఎందుకు ఇలా కొడుతున్నావు? కాపాడండి, నన్ను కాపాడండి. హెల్ప్ శివా. ఎందుకు ఇలా కొడుతున్నారా? లోపల ఎవడో ఉన్నాడు. లోపల ఎవడో ఉన్నాడు. శివ, అక్కడ చూడు. ఆ మేఘానికి ముందు ఎవరో కొంతమంది వెళ్తున్నారు. వాళ్ళందరూ ఆ దొంగ గ్యాంగ్ కి చెందిన వాళ్ళే. వాళ్ళు హోలీ పండుగని జరుపుకుంటున్నట్టు యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, నేను ఆ మేఘంలోకి వెళ్తాను. అక్కడ వాళ్ళు మాత్రం నన్ను అడ్డుకుంటారు. అంకల్, మీరు ఎవరైనా సరే మర్యాదగా బయటకు వచ్చేయండి. ఈ పిల్లాడు నన్ను ఫాలో అవుతున్నట్టున్నాడే. నా రోబోట్ లో ఫ్లయింగ్ మోడ్ ఉండడం చాలా మంచిదయ్యింది. ఇప్పుడు వాడు ఏం చేస్తాడో నేను చూస్తాను.
వీడు నాతో పాటు ఎగురుతున్నాడు. అసలు ఎవరి పిల్లాడు? పోలీసా, ఆర్మీయా, సిఐడియా, వేరెవరైనా? వీడికి నేను గుణపాఠం చెప్తాను. హలో, లడ్డు సింగ్ గారు, తను తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఈ దొంగని అస్సలు చూడలేకపోతున్నాము. అందరినీ కొట్టి పడేస్తున్నాడు. మా గ్రామంలో హోలీ ఆడుకునేటప్పుడు నేను కళ్ళద్దాలు వేసుకుని వెళ్తాను. అప్పుడే కళ్ళలోకి దుమ్ము పడదు, అంతా క్లియర్ గా కూడా కనిపిస్తుంది. అరే అవును కదా, నా దగ్గర కూడా కళ్ళజోడు ఉంది. వావ్, నువ్వు ఒక గొప్ప ఐడియా ఇచ్చావా? అది నువ్వు నిజంగానే ఒక ఇంటెలిజెంట్వి. కళ్ళజోడు పెట్టుకుంటే ఆ మేఘం లోపల ఎవరున్నారో నాకు తెలిసిపోతుంది. వావ్, అది ఆహా, నేను కూడా అసలు ఇదే చెప్పాలనుకున్నాను. రండి వెళ్దాం. కాపాడండి. ఎందుకు ఇలా బాగా గట్టిగా అరిచి నన్ను భయపెడతారు? లడ్డు సింగ్ గారు, మీరు హఠాత్తుగా ఇక్కడికి వచ్చారు, కానీ చెప్పొస్తే ఇంకా బాగుండేది కదా. నిన్ను చూద్దామనే ఇటువైపు వచ్చాను. అదే ఏం చెప్పాలనుకున్నానంటే అసలు మనందరం కళ్ళజోడులు పెట్టుకోవాలనే, అప్పుడు వాడు కనపడతాడు కదా. లడ్డు సింగ్ అంకుల్, మీరు ఒక జీనియస్, చాలా పెద్ద జీనియస్. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు ఉన్న వాళ్ళు కూడా ఇదే మాట అంటారు. లడ్డు సింగ్ అన్న నా పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. వద్దు, పారిపోండి. ఓలి వద్దు, ఏమొద్దు. మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పారిపోండిరా. అయ్యో, కానిస్టేబుల్ త్వరగా శివకు ఫోన్ చెయ్యి. త్వరగా వాళ్ళు వచ్చేసారు. పోలీస్ స్టేషన్ కి వచ్చేసారా? అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోయాడు. ఏది వదిలిపెట్టలేదు. వీటన్నింటినీ తీసుకెళ్ళాడు. వాడికి ఏం దొరుకుతుంది? పోలీసు వాళ్ళని టెన్షన్ చేయాలని అనుకుంటున్నాడా? వాడిని వదిలిపెట్టాను. శివాకి ఫోన్ చేయాలి. శివ వస్తూనే ఉంటాడు. శివ శివ ఇప్పుడే ఆ దొంగ గ్యాంగ్ పూర్తి పోలీస్ స్టేషన్ ని దొంగతనం చేసి వెళ్ళిపోయింది. తను తన లిమిట్ ని దాటి వెళ్ళిపోతున్నాడు. తనకు ఒక మంచి గుణపాఠం నేర్పించాల్సిందే. ఆ మేఘం లోపల ఎవరున్నా సరే మర్యాదగా వచ్చి సరెండర్ అయిపోండి. ఆగండి అంకుల్, ఉన్న పలంగా మీ హోలీ ఆటని ఆపేయండి. ఏ చిన్నపిల్లడా, మర్యాదగా దారి తప్పుకో. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఒరి దేవుడా, ఇది ఒక రోబో.
కొట్టండి. శివ, నేను ఈ వీలుతో ఫైటింగ్ చేస్తాను, నువ్వు హ్యాండ్ టు హ్యాండ్ ఫైటింగ్ చెయ్యి. అరే మీరందరూ ఎక్కడున్నారు? వచ్చి వాడిని ఆపండి. బాస్, దెబ్బలు తిని తిని మా ఒళ్ళు హూనం అయిపోయింది. ఇంతకు మించి మేము దెబ్బలు తినలేం బాస్. బాస్ దెబ్బలు తింటున్నారు. చూస్తుంటేనే చాలా బాధగా ఉంది. మనం ఏదో ఒకటి చేసి తీరాలి. త్వరగా ఏదో ఒకటి చేయండి. మీరు చిన్నపిల్లలే కదా, చిన్నపిల్లల్లో ఆడుకోకుండా ఏంటిదంతా? దొంగతనం చేయడానికి మీకు సిగ్గుగా లేదా? చాలు, ఇక చాలు, ఎక్కువైపోయింది. ఇక నేను నీతో గొడవ పడలేను. రోబోట్తోనే నేను ఓడించలేకపోయాను, అలాంటిది నేను ఎలా ఓడించగలను? నన్ను వదిలేయండి, నేను నీతో గొడవ పడలేను. ఇక్కడ ఉన్నదంతా దొంగతనం చేసి పారిపోదాం అనుకున్నాను, కానీ నువ్వు నా రోబోట్ని పాడు చేసావు. ఆ తర్వాత నువ్వు నా హోలీ సరదాని కూడా పాడు చేసావు. సరే పోని వదిలేరా, ఎందుకు దిగులు పడతావు? జైలుకి తీసుకెళ్తాను. హోలీలోని అన్ని రంగుల్ని నీ మొహానికి చల్లి మర్రి కొడతాను రా నిన్ను. అప్పుడు నువ్వు హాయిగా డాన్స్ చేస్తూలే. రా రా రా, కలర్ కలర్ గా కొడతాను రా, గుల్ల గుల్లగా కొడతాను. అప్పుడు నీకు లడ్డు సింగ్ అంటే ఏంటో తెలుస్తుంది. కష్టంలో ఆ డ్రెస్సుని ముందు బయటికి తీసుకురా. సరేనా? వద్దు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.